ఈరోజు మనం బౌద్ధ తత్వశాస్త్రంలోని సోతాపత్తి అనే ముఖ్యమైన దశ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. జ్ఞానోదయం వైపు మొదటి అడుగు వేస్తే ఒక వ్యక్తిలో అసలు ఏం జరుగుతుంది? సోతాపతి అంటే శ్రోతంలోకి ప్రవేశించడమన్నమాట. ఇది కేవలం నమ్మకాల్ని మార్చుకోవడం కాదు, ఇది మన స్పృహలోనే వచ్చే ఒక శాశ్వతమైన, తిరుగులేని మార్పు. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు చూద్దాం. మొదటగా 3 మానసిక సంకెళ్ళు పూర్తిగా తెగిపోతాయి. ఒకటి, మనలో నేను అనే ఒక శాశ్వతమైన ఆత్మ ఉందనే భ్రమ. 2, విముక్తి మార్గంపై ఉన్న అన్ని సందేహాలు. ఇక 3, కేవలం బయటి కర్మకాండలు చేస్తే చాలు, అవే మనల్ని శుద్ధి చేస్తాయని నమ్మకం. ఈ 3 పూర్తిగా మాయమవుతాయి. రెండవ విషయమేంటంటే, కొన్ని దోషాలు పూర్తిగా పోవు కాని బాగా బలహీనపడతాయి. ఉదాహరణకు కోపం లేదా కోరికలు ఇంకా ఉండొచ్చు, కాని అవి ఒకరిని హత్య, దొంగతనం లాంటి పెద్ద తప్పులు చేసేంత బలంగా ఎప్పటికీ ఉండవు. ఇదొక రకంగా మనకు ఒక నైతిక సురక్షా వలయం లాంటిదన్నమాట. ఇక చివరిగా దీని ప్రభావం మన స్పృహపై ఎలా ఉంటుందంటే, ఇదొక డామినో ఎఫెక్ట్ లాంటిది. తప్పుడభిప్రాయాలు, సందేహాలు తొలగిపోయినప్పుడు వాటిమీద ఆధారపడి పుట్టే చెడు ఆలోచనలు, అంటే అకుశల చిత్తం కూడా శాశ్వతంగా నశిస్తుంది. చూశారా? ఇది కేవలం నమ్మకాల్లో మార్పు కాదు. కాబట్టి సోతాపత్తి అంటే మన నైతిక, మానసిక పునాదుల్నే సమూలంగా మార్చే ఒక లోతైన పరివర్తన.